హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్, అది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. కానీ అది సరైన రీతిలో అమలు చేయాలనేదే ఇటు ప్రతిపక్షాలు కానీ ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి ఒక డిమాండ్. సో ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల తర్వాత అయినా హైడ్రా తీరులో మార్పు వస్తుంది అనుకోవచ్చు అంటారా? ఇక్కడ హైడ్రా తీరులో మార్పు, హైడ్రా ఎవరి కంట్రోల్లో ఉంది? సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లో. రేవంత్ రెడ్డి గారు మారితే హైడ్రా కూడా మారుతుంది. ఆయన మారుతాడా? ఎన్ని భూములు సిటీలో ఆక్రమించుకొని, ప్రభుత్వ భూముల్ని కూడా అలాగే ప్రైవేటు భూముల్ని కూడా రెగ్యులరైజేషన్ చేసేసి వాటిని ఎకరా ఉంటే పక్కన ఇంకొక ఎకరా కూడా అదే సర్వే నంబర్లు అని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకుని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి పర్మిషన్లు ఇచ్చి 10 సంవత్సరాలు సరే నగరం అభివృద్ధి చెందింది, నగర రెవెన్యూ పెరిగింది, ఇవన్నీ అంగీకరిస్తాము. కాకపోతే అక్రమంగా జరుగుతున్నటువంటి నిర్మాణాల విషయంలో ఏమైనా ఆపగలిగారా? ఇంకా పర్మిషన్లు లేకుండా కట్టారా లేదా? ఒకరి కంట్రోల్లోనే ఉంటూ ఈ మున్సిపల్ శాఖ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు లాలూచి పడతారో వాళ్ళందరికీ కూడా ఏమి కట్టకున్నా కూడా అభ్యంతరం పెట్టకుండా నిర్మాణాలను అయిపోయిన తర్వాత ఇవాళ చెరువులు మాయమైపోయాయి, హైడ్రా వచ్చేసింది, మళ్ళీ చెరువులు అని చెప్పి ఏదో మంచి పని చేస్తున్నట్టు మాట్లాడుతూ చెరువులు ఉండాలి, అలాగే మూసీ నది పరిరక్షణ ఓకే ఉండాలి, పొల్యూషన్ తగ్గాలి, ఇవన్నీ మాట్లాడుతున్న వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇన్ని నిర్మాణాలు సిటీలో జరిగితే, చుట్టుపక్కల కానీ సిటీలో కానీ ఎన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఒక్కటి కూడా అడ్డుకోలేదు. 1-2 స్టేట్మెంట్లు ఇచ్చారు అంతే. అడ్డుకోవాలి కదా, మీకు తెలుస్తున్నది కదా. ఇది ఎప్పుడు మాదాపూర్, జూబ్లీ హిల్స్, లేకపోతే కనుక హైటెక్ సిటీలో ఎంత ఎక్స్పాండ్ అవుతున్నదో ఏరియా, అక్కడ వెళ్ళగల షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద ఎన్ని ఎలా వచ్చాయి? నేను మొన్న ఒకసారి మాదాపూర్ వెళ్తూ ఉంటే ట్యాక్సీ డ్రైవర్ చెప్తున్నాడు, చూడు సార్ ఇది పెద్ద కాలువ, ఈ పక్కన చూడండి ఎంత పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టిండ్రో అన్నాడు. ఎస్, సగం ఆక్రమించి కట్టి ఉన్నాడు దాన్ని. ఎప్పుడు మొన్న చూశాను, వారం కిందట. ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు జరిగేటప్పుడేమో మీ యొక్క వ్యక్తిగత బెనిఫిట్ల కోసం లేకపోతే పార్టీ బెనిఫిట్ల కోసం మీరు చూడనట్టు ఉండి, ఇప్పుడు హైడ్రా అనేటువంటి పేరు మీద మీరు ప్రక్షాళన చేస్తున్నాము అని చెప్పితే, ఇప్పుడు జరిగింది వదిలేసి జరగబోయేది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు సరే ఏమైనా చిత్తశుద్ధి కనిపిస్తున్నదా? వారు అన్నట్టు మిత్రులు కొంతమంది పేద వర్గాల ఇల్లు కూడా కూల్చేశారు, మధ్యతరగతి ఇల్లు కూల్చేశారు. అరే ఎంతో కష్టపడి సిటీకి వచ్చి నానాక పనులు చేసుకొని ఆటో నడిపో, ట్యాక్సీ నడిపో, కూలి పనికి వెళ్ళో వాళ్ళు బతికి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇల్లు ఉండాలి, సిటీలో బాడుగలు కట్టలేము అని చెప్పి నిర్మించుకొని ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, అటెండర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కట్టుకొని ఉన్నారు. మీరు ప్రత్యామ్నాయం చూపకుండా, లేదు వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వకుండా పోయి కూల్చారా లేదా? కూల్చేశారు కదా. వాడు ఎప్పుడు సంపాదించుకుంటాడు మళ్ళీ దాన్ని? నీ ఇల్లు ఎలా సంపాదించుకుంటాడు? రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఏమైనా ఆలోచించారా? లేదు. సరే, మన బీజేపీ మిత్రులు చెప్పినట్టు పెద్ద పెద్ద వాటి నిర్మాణాల విషయంలో వాళ్ళ జోలికి పోయారా? ఒక ఉదాహరణ చెప్తా. కేబీఆర్ పార్క్ జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు అది టూరిజం డెవలప్మెంట్ కింద అక్కడ ఉన్నటువంటి భూమిని, అంటే ఆ పార్కు సంబంధించిన భూమిని స్టార్ హోటల్ నిర్మాణానికి అని చెప్పి ఇచ్చారు లీజుకు. అందులో స్టార్ హోటల్ కట్టకుండా 4-5 చేతులు మారి అగ్రిమెంట్లు రెసిడెన్షియల్ క్వార్టర్స్ కడుతున్నారు, అంటే అపార్ట్మెంట్ కడుతున్నారు, అండర్ గ్రౌండ్ లో కూడా కడుతున్నారు, పైన కడుతున్నారు. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అంత పెద్ద నిర్మాణాలు జరిగితే ట్రాఫిక్ ఎలా తట్టుకోగలుగుతారు? ఇవన్నీ మాట్లాడాడు. ఇప్పుడు వచ్చే సంవత్సరం అయిపోయింది.
ఏం చర్యలు తీసుకున్నారు దాని మీద? ఈ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి అక్కడ. ఎంత వైలేషన్ అది? ఇట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను అలా. యా యా సిటీలో మరి పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వెలిసి ఉన్నాయి, పేరు చెప్పదలుచుకోవాలి నేను. సగం భూమి ఆక్రమించుకొని కట్టారు, అవి పగలగొట్టడం అనేది వెళ్ళి చూద్దాం. మీకు తెలీదా? మున్సిపాలిటీలో మీరు సర్వే చేస్తే ఆక్రమించారు లేదా మీకు తెలీదా? దాన్ని తెలుస్తుంది కదా. మరి ఎందుకు అంత చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటారు? ఎక్కడ అక్కడ ఏ అంటే రాజకీయ ఒత్తిళ్లు పనిచేసాయా లేక వేరే ఇంకేమైనా కారణాలతో మిన్నకుండిపోయారా? రాజకీయ ఒత్తిళ్ళు వెనక ఏముంటుందమ్మా? ఏముంటుంది? పెద్ద పెద్దగా ముడుగులు తీసుకోవటమే కదా, వేరే ఏముంటుంది ఇంకా? రాజకీయ నాయకులు చేసే పని అది కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ తప్పు పట్టడంలో నేను అందరినీ పడుతున్నాను. 10 సంవత్సరాల్లో నగరాన్ని అభివృద్ధి బాగా చేశారు. నేనేది అభివృద్ధి విషయంలో నేనే తప్పు పట్టడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్లైఓవర్లు వచ్చాయి, మంచిగా డెవలప్ అయింది, రెవెన్యూ పెరిగింది, బాగానే ఉంది. ఆక్రమణలు కూడా జరిగాయి, వాటిని ఏం ఆపలేదు. సరే, అభివృద్ధిలో భాగంగా ఆక్రమణలు కూడా నిర్మాణాలు జరిగితే అది అభివృద్ధిలో భాగంగా ఉపయోగపడింది అనుకుందాం. ఇవాళ పోనీ దాన్ని కంటిన్యూ ప్రాసెస్గా వదిలేయకుండా హైడ్రా అని చెప్పేసి మొదలు పెట్టారు. మూసినది ప్రక్షాళన, అది వేరు, అది సపరేట్ ఇష్యూ. మిగతా చెరువులు, సిటీలో ఉన్న మిగతా చెరువులది సపరేట్ ఇష్యూ. మూసినది రివర్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీరు ఇల్లు చూపిస్తున్నారు, వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అది సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కాదండి, నేను కాదంటూ. ఏదో చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి దాన్ని మధ్యలో వదిలేసి అక్కడ పెట్టిన డబ్బులు కూడా వేస్ట్ అయిపోయి అది కంటిన్యూగా నడుస్తుంది ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా. సరే, ఇప్పుడైనా దాన్ని అందంగా తీర్చిదిద్దితే సిటీకి ఒక అందం వస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే, నిజంగా నిబంధనలు ఉల్లంఘించి కట్టినటువంటి భవనాలన్నీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది అనేటువంటి నమ్మకం ఉందా? లేదని చెప్తున్నా కదా. ఇప్పుడు నీకు ఒక ఎన్ని ఉదాహరణలు చెప్పా. ఇప్పుడు నేను అంటే ఇక ముందైనా కూడా ఇప్పుడు హైకోర్టు ప్రజా వ్యతిరేకత వస్తోంది, ఇటు ప్రతిపక్షాలు గగ్గోలు పడుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో కొంతైనా మార్పు వస్తుందా అనేటువంటి నమ్మకం ఉందా? ఏం మార్పు రాదమ్మా, ఏం మార్పు రాదు. వచ్చేదైతే ఈ పాటికి అడావిడి చేసి వాటిని కూల్చేసి ఉందరు. వాళ్ళకి జోలికి పోవడం లేదు అంటే ఏదో అండర్స్టాండింగ్ వచ్చి ఉంటారనేది తప్ప అని ప్రజలు అందరూ అనుకుంటున్నారు ఆ మాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏదో జరిగిపోతున్నది, మంచిగా చేస్తాడని అనుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తారని అనుకోలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడాలా, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. నెగిటివ్ అన్నది రేవంత్ రెడ్డి గారి మీద నెగిటివ్ పెరుగుతున్నది ఇప్పుడు. కరెక్ట్. పార్టీ మీద పెరగడం లేదు, అది గమనించాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. ఓకే. సో